డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. కేంద్ర భాగస్వామ్యంతో నిర్మించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన దేశంలోనే రెండో అతిపెద్ద శిక్షణా సంస్థ నాసిన్ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. నాసిన్ ఏర్పాటుతో జిల్లా ఉన్నత విద్యాసంస్థల పరంగా ల్యాండ్ మార్క్గా మారనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. పాలసముద్రంలోని నాసిన్ కేంద్రం వద్ద హెలీప్యాడ్, పలు భవనాలను, వాహనాల రాకపోకల పలు ఏర్పాట్లపై అడ్వాన్స్ సెక్యూరిటీ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. యామిని, రేపు సత్యసాయి జిల్లాలో అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పర్యటన ఉంది. అయితే ముఖ్యంగా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన నాసిన్ అనే ఒక కేంద్రాన్ని అయితే నరేంద్ర మోదీ గారు ప్రారంభించినారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన దేశంలోనే రెండవ అతిపెద్ద శిక్షణ సంస్థ నాసిన్, అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అనే సంస్థను అయితే రేపు ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ఏర్పాట్లపై ఇప్పటికే పూర్తిగా సిఎస్ జవహర్ గారితో పాటు డీజీపీ, ఇక్కడ ఉన్న కలెక్టర్ గాని ఎంత ఏర్పాట్లను అయితే పూర్తి పరిశీలించున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మోదీ ప్రత్యేక విమానం ద్వారా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పాలసముద్రం చేరుకుంటారు. అయితే అయితే రేపు 16వ తారీఖు నరేంద్ర మోదీ ప్రారంభించున్నారు. నాసిన్ ఏర్పాటు అయితే జిల్లా ఉన్నత విద్యాసంస్థ పరంగా అయితే ల్యాండ్ మార్క్ గా మారనున్నది. ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే కరువు ప్రాంతం. అలాంటిది ఆ కరువు ప్రాంతానికి నాసిన్తో పాటు కియా పరిశ్రమ, బెల్ పరిశ్రమలు అయితే అందించిన ఒక్కసారిగా ఇక్కడ పారిశ్రామిక హబ్బుగా ఉమ్మడి అనంతపురం జిల్లా మారనున్నది. అయితే ఇది మొత్తం అయితే దక్షిణ ఆంధ్రాలోనే, భారతదేశంలోనే ఇది మొట్టమొదటి చెప్పొచ్చు. అయితే టీడీపీ హయాంలోనే శంకుస్థాపనకు అయితే ఏర్పాటు చేస్తే రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థలు, అతి పెద్ద సంస్థలు ఏర్పాటు చేస్తే ఉద్యోగాల కోసం ఈ ప్రాంతానికి వలస వచ్చే రోజులు వస్తాయని చెప్పి అప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దీనికి బీజాలు పడినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ దాదాపు 505 ఎకరాల్లో దాదాపు 5,411 కోట్ల వ్యయం వెచ్చించి ఇక్కడ నాసిన్ కేంద్రాన్ని అయితే ప్రారంభించున్నారు. అయితే రేపు నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా జిల్లాలో అయితే పటిష్ట భద్రత ఏర్పాటు చేయండి. అయితే నాసిన్ కేంద్రం ప్రారంభోత్సవం తర్వాత అలాగే రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయం లేపాక్షి ఆలయాన్ని కూడా ప్రధాని మోదీ సందర్శించున్నారు. ఈ పరంగా అయితే ఒక్కసారిగా పోలీస్ యంత్రాంగం అయితే పూర్తి పటిష్ట భద్రతలు ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. యామిని. రైట్, థాంక్యూ.